హాయ్ సార్. హాయ్ మా. సార్ మాకు బ్యాక్ పెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? చెప్తానమ్మా. నేను డాక్టర్ మంజునాథ్ అండి. కేసీ హాస్పిటల్లో ఫుల్ టైం కన్సల్టెంట్ ఉన్నాను. ఆర్థోపెడిక్ సర్జన్ నేను. సో కామన్గా ఎక్కువ మనకి ఈ మధ్య బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి. దాంతో ముఖ్యంగా కండరాలు పట్టేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. రెండో రకం డిస్క్ ప్రాబ్లంతో ఎక్కువ వస్తుంటారు. ఈ డిస్క్ ప్రాబ్లం అనేది మనం యూజువల్గా లంబార్ రీజియన్లో చూసుకున్నట్టయితే ఇది డిస్క్ అంటారు. సో ఈ డిస్క్ ఇలా రప్చర్ అయి బయట వస్తుంటుంది. దీని నుంచి నొప్పి రావడం జరుగుతుంటుంది. రెండోది, ఈ వచ్చిన డిస్క్ మన కాలుకెళ్ళే నరాలు లాగేసి తిమ్మిర్లు పట్టడం, కాలు వీక్నెస్ రావడం జరుగుతుంటుంది. దీనికి మనం సర్జికల్గా గాను ఫిజియోథెరపీ చేసి అండ్ మెడిసిన్స్తో ట్రీట్ చేస్తుంటాం. మూడో రకం, డిస్క్లో కూడా మనకి స్పైన్లో కూడా ఇక్కడ జాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ జాయింట్స్ డ్యామేజ్ అయ్యి స్పాండైలో ఆర్థ్రోపతి అంటారు. దాని నుంచి కూడా బ్యాక్ పెయిన్స్ వస్తుంటుంది. ఇంకో రకం, ఈ వెన్నపూస ఒకటి మీద ఒకటి జారడం, ముందుకు కానీ వెనక్కి కానీ, దీన్ని స్పాండైలోలిసిస్ అంటారు. దీనివల్ల కూడా రెగ్యులర్గా బ్యాక్ పెయిన్స్ వస్తుంటుంది. ఇలాంటివన్నీ రెగ్యులర్గా మనం ఓపీ బేసిస్గా ట్రీట్ చేసి చాలా మంది నయమైందని చెప్తుంటారు. కొన్ని నయం కానివి సర్జికల్గా కరెక్ట్ చేస్తుంటాం. ఈ కామన్గా వచ్చే బ్యాక్ పెయిన్స్.